శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రాయ నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రాయ నమః. 933 నామము మంగళాకృత్య, 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మంగళకృత్య నమః అని చెప్పాలి. మంగళత్వము ఆకృత్య ఆకారంగా గలది. దేనివల్ల అయితే ఈ యావత్ సృష్టి తిన్నగా జరుగుతుందో దాని మంగళత్వంగా తెలుసుకోవాలి. శం, శివ, శుభ, మంగళ ఇవన్నీ ఒకే అర్థాన్ని సూచించే పదాలు. మనకు అశుభం అనిపించిన దాంట్లో కూడా అమ్మవారిని ధ్యానం చేస్తే అది కూడా శుభంగానే భాసిస్తుంది. సాధారణంగా మనకు నచ్చని విషయాలు అశుభంగాను, నచ్చిన విషయాలు శుభంగాను అనిపిస్తాయి. కానీ మనకు నచ్చనంత మాత్రాన, మనకు దానివల్ల కలిసి రానంత మాత్రాన అది అశుభమైనదని అనుకోవడం తప్పు. ఒక్కొక్కప్పుడు అది ఇంకొకరికి నచ్చవచ్చు, శుభమైంది కూడా కావచ్చు కదా. ప్రపంచం మొత్తం దృష్టిలో ఉన్నవారికి ఈ విషయం తెలుస్తుంది, కానీ తమ పరిధికి మాత్రమే పరిమితమయ్యే వారికి ఈ విషయం తెలియదు. అల్టిమేట్ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ మనకు తెలియదు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నవి, జరిగేవి, నచ్చేవి, నచ్చనివి, శుభమైనవి, అశుభమైనవి, పనికి వచ్చేవి, పనికి రానివి అనే జంటలుగా కనబడతాయి. ప్రతి జీవిలోనూ శుభం అనిపించే మనసులోని గుణము, ఉద్దేశము, భావన ఇవి అమ్మవారి శుభ లక్షణాలకి ప్రతిబింబాలే. అయితే ఇవి మనలో పరిమితమైన చట్రంలో బిగించబడి ఉంటాయి. కానీ అమ్మవారిలోని ఆ శుభలక్షణం అలాంటి చట్రాలలో బిగింపబడి ఉండకుండా ఉంటుంది. అటువంటి అమ్మవారి యొక్క శుభలక్షణమే ఈ విశ్వం యొక్క ఆకృతిగా రూపొందింది అని అవగాహన కలిగిన నాడు ఈ మంగళాకృత్య అన్న నామం అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే అసౌకర్యాన్ని అమంగళమని, సౌకర్యాన్ని మంగళమని అనుకునే జబ్బుపోతుంది. ఇలాంటి మార్పు రావాలంటే మనకు జరిగేవి అన్నీ శుభమే అనిపించే విధమైన అభ్యాసం జరగాలి. యశ్యోనో నామరూపాభ్యం యా దేవి సర్వమంగళః తయోః సంపన్నర్పణాత్తున్సః సర్వతో జయమంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అనే శ్లోకాలను రోజు నిద్ర లేచేటప్పుడు పఠిస్తూ అమ్మవారిని తలుచుకుంటే సర్వం మంగళకరంగానే ఆ రోజల్లా ఉంటుంది. అభ్యాసం నిత్యకృత్యమైతే ప్రపంచమంతా మంగళకృతిలో దోత్యకమవుతుంది. మంగళత్వం ఆకృతిగా ఉన్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 934 నామము విశ్వమాత, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వమాత్రే నమః అని చెప్పాలి. విశ్వ ప్రపంచమునకు మాత, తల్లి. గర్భంలో ఇంకొకరు ఉండటానికి స్త్రీకి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే విశ్వమంతా తనలో లీనం అవ్వడానికి అమ్మవారికి అవకాశం ఉంది. సౌర కుటుంబం వ్యక్తం అవ్వడానికి కావలసినంత గర్భము చోటు లేదా ఆకాశంలో ఉంటుంది కదా. అలా ఆకాశ గర్భంలోంచి సౌర కుటుంబం పుట్టినట్లే విశ్వము అమ్మవారి గర్భంలోంచి పుడుతుంది. అటువంటి విశ్వాన్ని గర్భంలో ధరించేది కాబట్టి అమ్మవారు విశ్వమాత. ఎవరికీ తెలియకుండా ఒకటి జరిగినా, పుట్టినా అది పుట్టినట్లు తెలియగలిగింది ఆవిడకొక్కదానికే. పుట్టినటువంటి వాణ్ణి గర్భంలో తల్లి కొలిచినట్లు విశ్వాన్ని తనలో కొలిచేది కాబట్టి అమ్మవారు విశ్వమాత. విత్తనంబు మరి వృక్షమునకు ఎంత, మరి విత్తనం ఎంత ఉంటుంది? తోటకూర విత్తనాన్ని కన్నా చిన్నగా ఉంటుంది. అయినా ఆ విత్తనంలోంచి మహావృక్షం రావడం లేదు కదా. విష్ అంటే ప్రవేశం అని అర్థం. ఈ అర్థాన్ని బట్టి ఎలాంటి దానికైనా చివరకు ఈ విశ్వానికైనా తనలో ప్రవేశం కలగనిచ్చి కొల్చేది కాబట్టి అమ్మవారు విశ్వమాత. వి ప్లస్ శ్వ ప్లస్ మాత అనే విధంగా ఈ నామాన్ని విడదీస్తే ఇంకో అర్థం వస్తుంది. వి అంటే వివిధత్వము గల లేదా విశిష్టత్వం గల, శ్వ రాబోవు మాతా కొలతలు గలది లేదా లక్షణాలు కలది లేదా విషయములు కలది అనే అర్థం వస్తుంది. అంటే విశిష్టమైన సృష్టి గలది అని అర్థం. 1 విశ్వాన్ని గర్భంగా ధరించింది, 2 విశ్వాన్ని తనలో కొలుచున్నది, 3 విశ్వానికి తనలో ప్రవేశం కలగనిచ్చి కొలిచేది, 4 వివిధత్వం గల లేదా విశిష్టత్వం గల రాబావు కొలతలు లేదా లక్షణములు
లేదా విషయంలో గల సృష్టి గలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 935 నామము జగద్ధాత్రి, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జగద్ధాత్రే నమః అని చెప్పాలి. జగత్తును ధాత్రి ధరించి భరించినది అనగా పోషించున్నది. దాత అనే పుల్లింగ శబ్దానికి ధాత్రి అనేది స్త్రీలింగ రూపం. మనకు భూమి ఏం చేస్తుందో జగత్తుకు అమ్మవారు అదే చేస్తుంది. తల్లి పిల్లలకి పాలిచ్చి పెంచే పోషిస్తుంది. వేరే ఒక్కరు పాలిస్తే కానీ లేదా డబ్బా పాలిచ్చే పోషించడం కానీ కాకుండా తల్లి పాలిచ్చి పెంచే రోజుల్లో ఈ స్తోత్రం రాయబడింది. అలాగే ఈ జగత్తునంతను అమ్మవారు సాకుతుంది. భూమి ఉద్ధారిణి లోకధారిణి అని చెప్పబడే దుర్గా సూక్తంలో ఇదే విషయం చెప్పబడుతుంది. జగత్తును సాకున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.